హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా వాయిస్ అయితే ఇంకా తేడాగానే ఉందండి, ఇంకా క్లియర్ అవ్వలేదు నా గొంతు అనేది. సో ఈరోజు వ్లాగ్లో ఎవ్రీడే రొటీన్ నా పనులు ఎట్లా ఉంటాయి అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ముందుగా అయితే పొద్దున్నే పిల్లలకి లేచి మార్నింగ్ వాళ్ళకి కర్డ్ రైస్ అయితే టిఫిన్గా పెట్టేశాను. ఎందుకంటే ముందు రోజు చికెన్ బిర్యానీ తిన్నారు నైట్. సో అందుకనే నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ ఏమైనా పెడితే స్టమక్ ఏమైనా అప్సెట్ అవుతుందేమో అనేసి కర్డ్ రైస్ అయితే పెట్టేశానండి. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే అంతేనండి. పిల్లలకి అంటే ముందు రోజు కానీ నైట్ టైం కానీ నాన్ వెజ్ ఏదైనా పెడితే నెక్స్ట్ టైం వాళ్ళకి నేను కర్డ్ రైస్ పెట్టేస్తాను పొద్దున్నే. ఇంట్లో ఉంటే కొంచెం ధైర్యం చేస్తానేమో టిఫిన్ పెట్టడానికి, బట్ స్కూల్కి వెళ్తే మాత్రం వాళ్ళకి కర్డ్ రైస్ పెట్టేస్తానండి. ఎందుకంటే ఇబ్బంది పడతారేమో, డైజెషన్ కాదేమో, ఏమైనా స్టమక్ అప్సెట్ అవుతుందేమో అనే ఒక టెన్షన్ ఉంటుంది కదా, స్కూల్ కదా ఇబ్బంది పడతారనేసి అలా కర్డ్ రైస్ అయితే పెట్టేస్తాను. నా మార్నింగ్ అనేది ఎవ్రీడే 5 o'clockకే స్టార్ట్ అయిపోతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లేచి పిల్లలకి ఇలా బాక్స్ పెట్టేస్తాను. ముందు రోజు ఇల్లు తుడిచేటప్పుడు అనుకుంటాను, నెక్స్ట్ డే అంతా ఇంక ఇల్లు చాలా నీట్గా ఉంటుంది, తుడినవసరమే ఉండదు అనుకుంటాను. నేను తుడిచాక పిల్లలు వచ్చినంత వరకు అయితే ఇల్లు బాగానే ఉంటుంది. పిల్లలు వచ్చాక చాలు ఇంకా మొత్తం స్టార్ట్ అయిపోద్దండి, విపరీతమైన డస్ట్ పడుతుంది. కొంచెం పిల్లలు డస్ట్ చేస్తారు, కొంచెం ఆటోమేటిక్గా ఈ గాలికి అనేది డస్ట్ అనేది పడుతుందండి. సమ్ టైమ్స్ ఇట్లాంటివి ఏమీ పనులు చేయకుండా అలాగా కూర్చొని ఉంటే మైండ్ అనేది కంప్లీట్గా అప్సెట్ అయిపోతుందండి. అంటే నాకు చాలామంది చెప్తుంటారు, తుడుస్తూ ఉంటావు, చేస్తూనే ఉంటావు, ఇంట్లో పని అలాగే ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు, ఎందుకు అవన్నీ చేస్తావు అంటే పని ఆపవచ్చు కదా, తగ్గించుకోవచ్చు కదా పని అని అంటూ ఉంటారు. కానీ ఒక విషయం చెప్పాలండి, మన మైండ్ని ఫ్రెష్గా ఏదైనా ఉంచుతుంది అని అంటే అది మన థాట్స్. అండ్ ఏంటంటే మన మైండ్ అనేది రిలాక్స్గా ఉందా లేదా అనేది. సో అలా మనల్ని మనం మోటివేట్ చేసుకొని మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, నెగిటివ్ థాట్స్ వైపు వెళ్ళకుండా, నెగిటివ్ థింక్ చేయకుండా అంటే ఇల్లునండి, హౌస్ నీట్గా పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి చాలా రిఫ్రెష్ అనేది ఉంటుందండి. అదైతే కంపల్సరీ. ఇల్లు నీట్గా పెట్టుకుంటే ఏంటంటే 4 వైపులు చూస్తే నీట్గా ఉంటుంది కనుక మనకు కూడా ఆ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఎక్కడిదక్కడ చెత్త అనేది, ఎక్కడిదక్కడ డస్ట్ అని అట్లా ఉంచేస్తే ఏంటంటే మనకు కూడా ఇంట్లో అంత చిరాకుగా ఉంటుందండి. సో అందుకనే నేనైతే మా అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు అందరూ అంటూ ఉంటారు, ఎక్కువ పని చేసేస్తావు ఇంట్లో అని. అదేం పెద్ద పనేమి కాదండి. యాక్చువల్గా చెప్తున్నాను కదా, హౌస్ అనేది నీట్గా ఉంటే మన మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఇదైతే నిజం. కావాలంటే వన్స్ ట్రై చేయండి, మ్యాక్సిమం మీ అందరికీ తెలుసులేండి, నేనైతే చెప్పవలసిన అవసరం అయితే లేదు. సో పిల్లలు అలా స్కూల్కి వెళ్ళి మా వారు ఆఫీస్కి వెళ్ళాక ఇల్లంతా క్లీన్ చేసేసాకే దీపం పెట్టుకుంటాను నేను. ఇంటిని ఎలాగబెడితే అలా ఉంచేసి దీపం పెట్టాలి అంటే నాకు 8:30కే దీపం అయిపోతుందండి. బట్ నాకు ఆ తృప్తి, ఆ సాటిస్ఫికేషన్ అంటారు చూడండి, అది రాదు. అంటే ఇల్లు ఎలా పడితే అలా ఉంటుంది, బెడ్ పరవకుండా, సింక్లో ఎంగులు సామాన్లు ఉంటుండగా ఇంట్లో దీపం అంటే నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. సో లేట్ అయినా పర్వాలేదు, మొత్తం క్లీన్ చేసే పెట్టుకుంటాను అనే థాట్ నాది. కొంచెం లేటే అవుతుందండి నేను దీపం పెట్టేటప్పటికి, 9:30 అలా అయితే అయిపోతుంది. సో నేను ఇల్లంతా క్లీన్ చేసేసి అప్పుడే దీపం పెట్టుకుంటాను. అండ్ ఏంటంటే ఒకవైపు డోర్ అయితే వేస్తానండి, చాలా గాలి వచ్చేస్తుంది విపరీతంగా, విండోస్ తెరుస్తాను కదా. సో దీపాలు కొండెక్కుతాయని ఒక్క డోర్ వేస్తాను, ఇంకో డోర్ అలా పక్కన పెట్టేస్తాను. అండ్ ఎవ్రీడే అయితే ఇలా ధూప్ స్టిక్ అయితే నేను వెలిగించానులేండి. జస్ట్ అప్పుడప్పుడు కొంచెం నాకు ప్రశాంతంగా అనిపిస్తుంటుంది సమ్టైమ్స్ హౌస్ అంతాను. సో అలాంటప్పుడు ఆ ధూప్ స్టిక్ వెలిగించి ఉంటే ఇల్లంతా ఆ స్మెల్, ఆ పాజిటివ్ వైబ్స్ చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇది జస్ట్ అప్పుడప్పుడేనండి, ఎందుకంటే పిల్లలు ఉండేటప్పుడు ఇల్లు అనేది ఇంత నీట్గా అయితే ఉండదు. మనం ఇలా మెయింటైన్ కూడా చేయలేమండి, పిల్లలు కదా, చెత్త పడేస్తూనే ఉంటారు, అటు నుంచి ఇటు టాయ్స్ పడేస్తుంటారు, ఏది కూడా నీట్గా అయితే ఉంచారండి.
సో వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినంత వరకైనా సరే ఇంటిని కొంచెం నేను నీట్‌గానే మెయింటైన్ చేసుకుంటాను. తర్వాత అది వాళ్ళ ఇష్టం అండి ఇంటిని ఎలా ఉంచుతారు అనేది. నేను ఈ ధూప్ స్టిక్ స్టాండ్ ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాను. ఇది చాలా బాగా యూజ్ అయితది. బెస్ట్ కూడా అని చెప్పొచ్చు. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే సమ్‌టైమ్స్ నాకు ఖాళీ ఉండదు. సమ్‌టైమ్స్ నాకు ఖాళీ ఉంటుందండి. అంటే ఆల్టర్‌నేటివ్ డేస్‌లో కొన్ని రోజులు ఖాళీ ఉంటది. కొన్ని రోజులు ఖాళీ ఉండదు. ఖాళీ ఉన్న 2 రోజులు నా మైండ్‌ని కొంచెం డైవర్ట్ చేయడానికి కోసం ఇట్లా నేను కొన్ని క్రాఫ్ట్‌లన్నీ చేస్తూ ఉంటానండి. ఇది చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఒక కేక్ బేస్ అయితే తీసుకున్నాను. దానిపైనే ఇది వేస్తున్నానండి. ఫస్ట్ ఇలా ఈ రాజస్థాన్ కపుల్స్ ఉంటారు చూడండి. వాళ్ళనైతే వేసేసి దానిపైన ఈ అక్రిలిక్ క్లే ఉంటుంది కదా! దాంతో మొత్తం బోర్డర్ ఇచ్చి ఇట్లా చేస్తున్నాను. ఇలాంటి క్రాఫ్ట్స్ అయితే నేను చాలా చేసి పెట్టాను. ఎక్కడో ఒక దగ్గర మేకోవర్ చేద్దాం అనుకుంటాను. కానీ ఏంటంటే మేకు పెట్టాలి కదండీ! ఏది పెట్టినా సరే గోడకు మేకు పెట్టాలి. క్రాఫ్ట్ చేయడం నా బాధ్యత. కానీ గోడకి మేకు పెట్టి అది పెట్టాలంటే మా ఆయన పర్మిషన్ తీసుకోవాలి. లేకుంటే ఎందుకు ఇంట్లో అన్నీ మేకులు పెట్టేస్తున్నావు, ఇల్లు పాడు చేస్తున్నావు అది ఇది అని అంటారు. ఆహ్, అంటున్నారనేమి అలా ఊరుకోనులేండి. కానీ ఇలా చేసి అయితే పెట్టుకుంటాను. ఎప్పుడైనా యూజ్ అయితది. లేకుంటే ఫెస్టివల్ టైమ్స్‌లో మనం డెకరేషన్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు అని. నార్మల్‌గా చెప్పాలంటే ఇది ఇంటి బయట గానీ, బాల్కనీస్‌లో గానీ పెట్టుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటదండి. సో, దానికోసం అయితే ఫస్ట్ నేను ఒక కేక్ బేస్ తీసుకున్నాను. దానిపైన రాజస్థాన్ కపల్‌ని డ్రా చేసుకున్నాను. దానిపైన ఇట్లా కలర్స్ ఉంటాయి కదా! సమ్ రేర్ కలర్స్ అండ్ రిచ్ కలర్స్ అండి ఇవి. ఇలాంటి కలర్స్‌తో 3 బోర్డర్స్‌లో 3 కలర్స్ అయితే వేసుకున్నాను. దాని నెక్స్ట్ ఫస్ట్ మార్కర్‌తోని వాళ్ళొక పెయింట్ అనేది వేశానండి. మార్కర్‌తో బోర్డర్ వేశాను. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే మనం బ్రష్‌తో బ్లాక్ కలర్ వేసేస్తే అది పాడవ్వచ్చు కదా! అది చెరిపితే చెరగదు కదా! పాడైపోతుంది మొత్తం గూడా. సో, అందుకని నేనైతే మార్కర్‌తోని బ్లాక్ కలర్ మార్కర్‌తోనే పెయింట్ వేశాను. అండ్ స్టెప్ బై స్టెప్ ఇంక అన్నీ యూజ్ చేస్తూనే ఉన్నానులెండి. క్లే లేదు అని మీరేమి ఇబ్బంది పడొద్దు. క్లే లేకపోయినా పర్లేదు. మనం వైట్ కలర్ పెయింట్‌తో బోర్డర్ లాగా గూడా ఇవ్వొచ్చండి. ఇది ఒక రోజైతే నేను చేయలేదులెండి. నాకు 2, 3 డేస్ అయితే పట్టేసింది. ఈ మధ్యన అయితే క్రాఫ్ట్స్ అసలు చేయడం కుదరట్లేదు. నాకు అస్సలు కుదరట్లేదు. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ చేశానండి క్రాఫ్ట్‌లు. ఈ ఇయర్ అయితే కొంచెం తక్కువే అని అనొచ్చు. ఎందుకంటే పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. స్కూల్లు ఇవన్నీను. నెక్స్ట్ ఏంటంటే కిచెన్‌లోనే స్టార్ట్ చేయాలండి. నేను ఏం చేసినా సరే కిచెనే నాది. అందుకనే కొంచెం కుదరట్లేదండి. ఫైనల్‌గా అయితే దీని ఓవరాల్ లుక్ మొత్తం చూస్తే మీరు అబ్బా! అని అంటారు. చాలా బావుంటది. దీనికి కొన్ని నేను పూసల్లాంటివి, కుందన్స్, మిర్రర్స్ ఇవన్నీ అయితే యూజ్ చేశాను. సేమ్ ఇలానే మీరు కూడా చేయాలి అని లేదు. మీ ఓన్ థాట్స్ ఏదో ఒకటి ఉంటాయి కదా! అవి అప్లై చేస్తూ గూడా మనం చేసుకోవచ్చండి. నేనైతే అన్నిట్లికి అక్రిలిక్ కలర్సే యూజ్ చేశాను. వన్స్ అన్నీ చూడండి ఒకసారి ఇదంతా ఎట్లా చేస్తున్నాను అనేది. ఇలా రామ్ రామ్ అనైతే రాసుకున్నాను. యాక్చువల్‌గా ఇది వెల్కమ్ పెయింటింగ్ అండి. పధారి అనంటే వెల్కమ్ అని. చాలా అందంగా ఉంటుంది. పధారి అని రాయకుండా అక్కడ నేను రామ్ రామ్ అనైతే రాసి పెట్టుకున్నాను. ఇది మనం చెప్పాను కదా! మనకి బయట డోర్ దగ్గర హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదనంటే బాల్కనీలో హ్యాంగ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఆ 2 కుదరట్లేదు అనంటే ఇంట్లో ఏమైనా ఫెస్టివల్స్ అయ్యేటప్పుడు జస్ట్ దీన్ని అక్కడ అలా ప్లేస్ చేసేసి అటువైపు, ఇటువైపు కొంచెం ప్లాంట్స్ లాంటివి, ఫ్లవర్స్ లాంటివి పెట్టి కూడా డెకరేట్ చేసుకోవచ్చండి. వన్స్ మనం చేసుకున్న
తీసుకున్నాం అనుకోండి, దాన్ని ఎట్లా డెకరేట్ చేయాలి అనేది మన బుర్రలో చాలా ఉంటాయిలేండి ఆలోచనలేది. సో ఫైనల్గా అయితే ఇదే నా క్రాఫ్ట్ అండ్ వీడియో. చాలా చిన్నదే చేశాను ఈరోజు. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.